హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు సప్లై చేయడం కోసం మరొక కొత్త కారిడార్ను నిర్మించేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలతో ఒక వర్చువల్ సమావేశాన్ని జరిపింది. ఈ సమావేశంలో కాలాదాన్ ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన చర్చ జరిగింది. అయితే ఈ కాలాదాన్ ప్రాజెక్టు ఎందుకంటే ప్రస్తుతం మన భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఏవైనా వస్తువులను సప్లై చేయాలన్నా, ఆర్మీ ఎక్విప్మెంట్స్ను తరలించాలన్నా వీటన్నిటికీ కూడా సిలిగురి చికెన్ నెక్ కారిడార్ను మాత్రమే మనం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చికెన్ నెక్ కారిడార్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. కొన్ని చోట్ల 22 కిలోమీటర్ వైడన్ మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా ఇది ఏకంగా 1900 కిలోమీటర్ల దూరం వరకు ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలి. దీంతోపాటు ఇది కొన్ని కొండలు లేదంటే లోయలు ఇలాంటి ప్రాంతాల గుండా వెళ్ళడంతో ఇక్కడ నుంచి ఏదైనా లారీలను లేదంటే ఎక్విప్మెంట్స్ను తరలించాలన్నా కూడా చాలా లేట్ ప్రాసెస్ అనేది చెప్పుకోవచ్చు. దీనివల్ల ఈ సిలిగురి చికెన్ నెక్ కారిడార్ నుంచి తరలించే ఏ వస్తువు అయినా కూడా భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో కాస్త కాస్ట్ అనేది చాలా ఎక్కువగా మారుతుంది. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం ఈ సిలిగురి చికెన్ నెక్ కారిడార్కు మరో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి అని భావిస్తుంది. మనందరికీ తెలుసు, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి మనకు ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయో అందువల్లనే ఈ కాలాదాన్ ప్రాజెక్టు అనేది కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కాలాదాన్ ప్రాజెక్టు అంటే ఏమిటి, ఇది మన భారతదేశానికి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ఏ విధంగా ఉపయోగపడనుంది, దీనివల్ల మనకు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం మనం ఈశాన్య రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఏవైనా వస్తువులను సరఫరా చేయాలంటే మనకు రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అదేమిటంటే ఒకటి సిలిగురి చికెన్ నెక్ కారిడార్, దీని గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది 1900 కిలోమీటర్ల పొడవుతో అండ్ ఎగుడు దిగుడులు ఇలాంటి ప్రాంతాల గుండా వెళ్తుంది కాబట్టి ఇది కాస్త లేట్ ప్రాసెస్ అనేది చెప్పుకోవచ్చు. దీంతో పాటు బంగ్లాదేశ్ గుండా మనం వెళ్ళడానికి మరో మార్గం అనేది ఉంది. అయితే బంగ్లాదేశ్ గురించి మనందరికీ తెలుసు, ఆ దేశం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మనకు అర్థం కాదు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేవు. మన భారతదేశానికి వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కారిడార్ను ప్రస్తుతం పూర్తిగా మూసివేశారు. తద్వారా మనం దీన్ని ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా పోతుంది. అందువల్ల జస్ట్ సిలిగురి చికెన్ నెక్ కారిడార్ పై మాత్రమే మనం డిపెండ్ కావాలి, లేకపోతే విమాన కార్గో నుంచి మనం డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే మరో ఆల్టర్నేటివ్ను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తెరపైకి తెచ్చింది. అదేమిటంటే మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్ను పక్కన పెడితే మనకు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి మయన్మార్లోకి ప్రవేశించి మయన్మార్ నుంచి అటువైపుగా మనం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవేశించడానికి ఒక కీలకమైన కారిడార్ ఉంది. అదేమిటంటే జనరల్గా వెస్ట్ బెంగాల్ నుంచి మనం మయన్మార్లోని సిట్టవే పోర్టుకు మనం చేరుకోవాలి. ఈ కాలాదాన్ ప్రాజెక్టు ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మన దేశానికి పక్కనే బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి మనం మయన్మార్ను చేరుకోవచ్చు. ఈ మయన్మార్లో సిట్టవే అనే ఒక పోర్టు కీలకంగా ఉంది. ఇప్పటికే అది చాలా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా మనం ఒకవేళ సరుకు రవాణా చేయడానికి మరింత అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది. సో ఈ సిట్టవే ప్రాంతం నుంచి మయన్మార్లోని పలెట్టా అనే ప్రాంతం వరకు కాలాదాన్ అనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఏకంగా 158 కిలోమీటర్ల వరకు ప్రవాహం ఉంటుంది. కాబట్టి ఈ పలెట్వా అనే ప్రాంతం వరకు మనం షిప్ల ద్వారా కార్గోను చేరవేయచ్చు. ఈ పలెట్వా నుంచి మనం అటు మిజోరం రాష్ట్రానికి ఒక రహదారిని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రహదారి పొడవు మయన్మార్ బార్డర్ వరకు 62 కిలోమీటర్ల పొడవు ఉంటే అటు మయన్మార్ బార్డర్ నుంచి మిజోరం మధ్యలో వరకు 100 కిలోమీటర్లు ఉంటుంది. సో ఒక 162 కిలోమీటర్ల ఒక రహదారి అండ్ ఈ పలెట్వా నుంచి సిట్టవే పోర్టు వరకు ఒక కాలాదాన్ అనే రివర్ను కాస్త అభివృద్ధి చేయడం, అంతేకాకుండా సిట్టవే పోర్టును మనం సరుకు రవాణా చేయడానికి వీలుగా వీటిని అభివృద్ధి చేస్తూ పోతే ఖచ్చితంగా మనకు అటువైపుగా నుంచి ఒక కారిడార్ అనేది ఏర్పాటు అవుతుంది. ఈ కారిడార్ కనుక పూర్తి దశలో అమలు అయితే ఖచ్చితంగా అది మన భారతదేశానికి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎప్పుడైనా కానీ సరుకు రవాణా చేయడానికి నదీ మార్గం లేదంటే సముద్ర మార్గం అనేది చాలా సులభం అండ్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. మనం జనరల్గా రైల్వేలు లేదంటే రహదారులు అండ్
విమానాల నుంచి సరుకు రవాణా చేస్తూ ఉంటాం కదా, వీటికంటే మనకు సముద్ర మార్గం లేదంటే నదీ మార్గం అనేది చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. కాబట్టి పూర్తిగా పల్లెటూరు అనే ప్రాంతం వరకు మనం ఈ సరుకు రవాణాను నదీ జలాలు లేదంటే సముద్ర జలాల్లోనే చేయవచ్చు. కాబట్టి ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంతేకాకుండా మయన్మార్ నుంచి మనకు జస్ట్ 62 కిలోమీటర్లు మాత్రమే ఆ దేశంలో రహదారి ఉంటుంది. అక్కడి నుంచి మన దేశంలోకి 100 కిలోమీటర్ హైవే అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. అంతేకాకుండా మనకు బంగ్లాదేశ్ నుంచి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని పూర్తిగా అడ్డుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం మనకు సిలిగురి చికెన్ నెక్ కారిడార్ అనేది చాలా వ్యూహాత్మక ప్రాంతంగా మారడానికి ఇదే ప్రధాన కారణం. ఎందుకంటే మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి మనం ఈశాన్య రాష్ట్రాలను చేరుకోవాలంటే ఈ చికెన్ నెక్ కారిడార్ గుండా మాత్రమే ఇప్పటి వరకు ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఈ కారిడార్ను కనుక భవిష్యత్తులో ఇన్ కేస్ ఎవరైనా బ్లాక్ చేయడానికి ప్రయత్నాలు చేసే కూడా మనకు ఈ మరొక కారిడార్ నుంచి షిప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు ఒక ఆల్టర్నేటివ్గా ఉంటుంది. ఒకవేళ ఈ సిలిగురి కారిడార్ను బ్లాక్ చేస్తే మనం ఈశాన్య ప్రాంతాలకు మన ఆర్మీ ఎక్విప్మెంట్స్ లేదంటే మన యుద్ధ ట్యాంకులు ఇలాంటివి తరలించడానికి కూడా వీలు కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ కొత్త కాలాదాన్ అనే ప్రాజెక్టు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఇది మన దేశ భద్రతకు కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. దీనివల్లే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి అని భావిస్తుంది. అందులో భాగంగానే జనరల్గా ఏ దేశంలో అయినా ఒక ప్రాజెక్టును చేపడితే మన దేశం కొద్ది మొత్తంలో ఖర్చు పెడుతుంది. అంతేకాకుండా అవతలి దేశం కూడా కొద్ది మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు 50-50 లేదంటే కొన్నిసార్లు 60-40 ఈ విధంగా ఏ దేశానికి ఎక్కువ ఉపయోగం ఉంటే ఆ దేశం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటుంది, మరో దేశం కాస్త తక్కువగా ఖర్చు పెట్టుకుంటుంది. కానీ ఈ కాలాదాన్ ప్రాజెక్టులో మాత్రం మన భారతదేశమే 100% నిధులను ఖర్చు పెట్టనుంది. అంతేకాకుండా ఇది లోన్ కానీ లేదంటే గ్రాంట్ కానీ కాదు, పూర్తిగా మన దేశమే ఈ కాలాదాన్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. అంటే మనం దీనిపై ఎంత కీలకంగా దృష్టి సారించామో అర్థం చేసుకోవచ్చు. ఇదే కనుక పూర్తయితే ఖచ్చితంగా భవిష్యత్తులో మనకు బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఈ కాలాదాన్ ప్రాజెక్టు అనేది తాత్కాలికం మాత్రమే. మనకు భవిష్యత్తులో పూర్తిగా పరిష్కారం దొరకాలి అంటే సిలిగురి చికెన్ నెక్ కారిడార్ ఇప్పుడు 22 కిలోమీటర్ వెడల్పు మాత్రమే ఉంది కదా, దీన్ని మరింత వైడనింగ్ చేయాలి. అంటే బంగ్లాదేశ్లోని రంగ్పూర్ ప్రావిన్స్ను మనం కాస్త కట్ చేసి మన భారతదేశంలో కలుపుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఏమైనా మన దేశానికి వ్యతిరేకంగా తోక జాడించినా, మన దేశానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రయత్నాలు చేసినా కూడా మన భారతదేశం ఈసారి 1971 వార్ ఏకంగా బంగ్లాదేశ్ పైనే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే బంగ్లాదేశ్ పూర్తిగా చతికిల పడిపోతుంది. అప్పుడు మనం రంగ్పూర్ ప్రావిన్స్లో ఎంతో కొంత కట్ చేసుకుని మన దేశంలో కలిపేసుకుంటే ఇప్పుడు 22 కిలోమీటర్ వైడన్ మాత్రమే ఉన్న ఈ సిలిగురి చికెన్ నెక్ కారిడార్ అనేది భవిష్యత్తులో 100 లేదంటే 200 కిలోమీటర్ల వరకు ఎక్స్పాండ్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే కనుక జరిగితే భవిష్యత్తులో ఏ ఒక్క దేశము కూడా ఇకపై నుంచి మన భారత్ను ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామనే వ్యాఖ్యలు చేయడానికి కూడా భయపడేందుకు ఆస్కారం ఉంటుందనే చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.